ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టికేలకు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప కోర్టులో నుంచి తీర్పులు బయటికి రావట్లేదు. కోర్టుల్లో విచారణ మొత్తం ముగిసి తీర్పులు పెండింగ్లో వేస్తూ ఉన్నారని సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. కింది కోర్టులో కాదు, హైకోర్టులో కూడా తీర్పులు ముగిసిన తర్వాత మూడేళ్లకు కూడా విచారణ ముగిసిన తర్వాత మూడేళ్లకు కూడా తీర్పులు రావట్లేదు. దీని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా సీరియస్ అయ్యారు. సరే, విచారణ ముగిసిన తర్వాత ఆ తీర్పు రాయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత సమయం తీసుకోవచ్చు. అంతేగాని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా తీర్పు రాకపోతే దాన్ని మనం ఏమనుకోవాలి? కానీ ఓబుళాపురం మైనింగ్ కేసులో మే 10వ తేదీ కల్లా తీర్పు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు సీరియస్గా ఆదేశిస్తే తప్ప కోర్టులో నుంచి తీర్పు బయటకు రాలేదు. అంటే మనం ఒకసారి న్యాయ వ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చేయకూడదు. విమర్శలు చేస్తే తీసుకుని లోపలేస్తారు. అందువల్ల ఇక ఓబుళాపురం మైనింగ్ కేసు గురించి కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో హేరాల మండలంలో ఈ ఓబుళాపురం అనే గ్రామం కర్ణాటక సరిహద్దు గ్రామంగా ఉంది. కర్ణాటక సరిహద్దుకి ఆనుకొని ఉంది. దేశంలోనే నాణ్యమైన ఇనుప ఖనిజం అక్కడ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి కనిపెట్టాడు. ఇక 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అనుమతులు ఇచ్చారు. 55 ఎకరాల్లో అనుమతులు తీసుకున్నారు. 555 ఎకరాల్లో తవ్వేశారు. 2009లో రోసే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం కేసు నమోదు చేయడం జరిగింది. 2004 నుంచి 2009 వైఎస్ చనిపోయే దాకా శుభ్రంగా లేపేశారు. పెద్ద ఎత్తున 10,000 లారీల ఇనుప ఖనిజాన్ని ప్రతిరోజు కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఆస్ట్రేలియాకి తరలించారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల పైగా దోపిడీ జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం చేసిన తర్వాత, రోసే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్ మీద 2009లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాదు, ఇది 2 రాష్ట్రాల సరిహద్దులు, కర్ణాటక సరిహద్దులు కూడా మార్చి తవ్వేశారు అనే ఆరోపణలు ఉండడంతో సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించడంతో పాటు అప్పుడు ఇక గాలి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలో ఉండడం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో సీరియస్గా తీసుకుంది కేసు. 2011 నాటికే గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. చాలా వేగంగా చేశారని చెప్పొచ్చు కేసు. ఆ తర్వాత మరో 4 ఛార్జ్ షీట్లు వేశారు. ముఖ్యంగా ఈ కేసులో A1 నుంచి A7 దాకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ తర్వాత కూడా లిస్టులో చాలామంది ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్, రాజగోపాల్ అప్పటి మైనింగ్ శాఖ మొత్తానికి ఎండి, సీనియర్ ఐఏఎస్ అధికారి, తర్వాత లింగారెడ్డి అప్పటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళతో పాటు గనుల శాఖలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న శ్రీలక్ష్మి, వీరంతా ఈ కేసులో ఉన్నారు. అయితే శ్రీలక్ష్మి 2022లోనే డిశ్చార్జ్ చేశారు, ఈమెకు సంబంధం లేదని. తాజాగా సబితా ఇంద్రారెడ్డిని ఈ కేసుతో ఈమెకు సంబంధం లేదు అని ఆమెను కూడా తొలగించారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్తో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లింగారెడ్డికి శిక్షలు పడ్డాయి. లింగారెడ్డి ఇప్పుడు ఈ పాటిగా చనిపోయాడు. ఇక మిగిలిన ఓబుళాపురం కంపెనీని తీసుకెళ్లి జైల్లో పెట్టలేరు కాబట్టి అది తీసేయాలి. ఇక గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, రాజగోపాల్, వీళ్ళ నలుగురికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వీళ్ళు పేదవారు కాబట్టి కోర్టు ఒక 10,000 రూపాయల జరిమానాతో సరిపెట్టింది. అయితే గాలి జనార్దన్ రెడ్డి నిన్న తీర్పు చెప్పే ముందు జడ్జి గారికి ఒక విన్నపం చేస్తున్నారు. నేను దాదాపుగా సమాజ సేవకే 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను. గోశాలను నడుపుతున్నా, వృద్ధాశ్రమం నడుపుతున్నా. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పెట్టకముందు నాకు ఫైనాన్స్ కంపెనీ ఉండేది. 4,500 మంది ఉద్యోగస్తులు పనిచేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పెట్టిన తర్వాత దాన్ని మూసేసి వారందరికీ, ఉద్యోగస్తులందరికీ పరిహారం కూడా ఇచ్చాను. నాకు గనక జైలు శిక్ష తగ్గిస్తే దైవ కార్యక్రమాలు చేసుకుంటాను. గాలి జనార్దన్ రెడ్డి బాబాలాగా మారుతాను అని చెప్పారు.
ఈ జడ్జి గారు అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి ఇక ఆయనకు కూడా వేరే ఆప్షన్ లేదు. 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించారు. అయితే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్యాచ్ హైకోర్టులు, సుప్రీంకోర్టులకి వెళ్ళే అవకాశం ఉంది. గతంలోనే చాలాసార్లు ఈ కేసుని క్వాష్ చేయాలని వెళ్ళారు. రాబోయే రోజుల్లో మరొకసారి కూడా ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మరొకసారి పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక గాలి జనార్దన్ రెడ్డి కేసు 2009లో మొదలై 2025 నాటికి ఒక 15 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది అటికలకు. అయితే 2011లో 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయంటూ సిబిఐ, ఈడీ తేల్చిన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు 2 సంవత్సరాల్లో తేల్చివేయాలి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రత్యేకమైన కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. వారి కేసులే విచారించాను. అయినా కూడా కేసులు 14 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా తేలడం లేదు. ఎప్పుడో 1996లో జరిగిన దానా కుంభకోణం కేసు 2016 నాటికి తేల్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ వయసులో ఉన్నప్పుడు చేసిన అరాచక అవినీతి ముసలోడు అయిపోయినా శిక్ష పడింది. ఇక వృద్ధాప్యంలో జైల్లో వేసిన తర్వాత కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఆయన్ని కొన్నాళ్ళు బయట, కొన్నాళ్ళు లోపల ఉంచి అలా చేస్తూ ఉన్నారు. అంటే వయసులో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చేసిన అవినీతి కేసులు వాడికి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత శిక్ష పడితే తీసుకెళ్ళి వాడిని జైల్లో వేస్తే ఎన్ని రోజులు ఉంటాడో పోతాడో తెలియదు. న్యాయ వ్యవస్థలో కూడా కేసు నమోదైన 3 సంవత్సరాల్లో ఈ కేసులో ఫైనల్ తీర్పు ఇవ్వాలి అనే ఒక నిబంధన కనుక పెట్టకపోతే కింది స్థాయి కోర్టులోనే 15 సంవత్సరాల కేసు నడిస్తే ఆ కేసు మరలా హైకోర్టులో మరొక 15 సంవత్సరాలు, సుప్రీంకోర్టులో మరో 15 సంవత్సరాలు నడిచేసరికి కేసులో A1 నుంచి A15 దాకా ఉన్న వారిలో 8 మంది 9 మంది చనిపోతా ఉన్నారు. కింది కోర్టు ఒక ఇద్దరిని తీసేసింది, హైకోర్టు ఇంకొక ఇద్దరిని తీసేసింది, సుప్రీంకోర్టు ఒక ఇద్దరిని తీసేస్తే చివరికి మిగిలేదు ఒకడే. అందువల్ల ఏ కేసు అయినా కూడా 3 సంవత్సరాల్లో ఫైనల్ తీర్పు ఇవ్వాలి అనే ఆదేశాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద కేసులు సుప్రీంకోర్టు చెప్పిన మాదిరి 2 సంవత్సరాల్లో ఫైనల్ తీర్పు ఇవ్వాలి అనేది స్పష్టంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనేక సార్లు చెప్తూ ఉంటారు, అమలు మాత్రం కావడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కేసు కొలిక్కి రావడంతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మీద ఫోకస్ పెరగబోతా ఉంది. ఈరోజు ఆ కేసు విషయంలో హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.